ఎస్ కరెక్ట్. మూడో అధ్యాయం స్టార్ట్ చేయాలి మనం ఈరోజు. మూడో అధ్యాయం స్టార్ట్ చేస్తాం. కరెక్ట్. మూడో అధ్యాయం స్టార్ట్ చేయాలి మనం. ఓకే సరే, మరి మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం సశీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రిये. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, హరే కృష్ణ. తో మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందం 3వ అధ్యాయం ఈరోజు మొదలు పెడతాము. సో 3వ అధ్యాయం పేరు వచ్చేసి ద మ్యారేజ్ ఆఫ్ సుకన్య అండ్ చావనముని. సో చావనముని ఇంకా సుకన్య వారి యొక్క వివాహం. ఓకే, సో ఈ అధ్యాయం చూద్దాం. శ్రీ శుక ఉవాచ శర్యాతిర్మానవో రాజా భ్రమిష్టః సంబభూవః యో వా అంగీరసాం సత్రే ద్వితీయం మహరుచివాన్. తో శుకదేవ్ గోస్వామి ఏం చెప్తారంటే పరీక్షిత్ మహారాజుకి, హే రాజన్, శర్యాతి ఆయన మనువు యొక్క ఇంకొక పుత్రుడు. ఆయనకు వైదిక జ్ఞానం సంపూర్ణంగా అవగతం అన్నమాట, తెలుసు సంపూర్ణంగా. సో ఆయన ఈ విధంగా అక్కడ ఆదేశాలు ఇచ్చారంట ఏమేం చేయాలో. 2వ రోజు యజ్ఞంకి అక్కడ అంగీరముని యొక్క వంశజులు ఎవరైతే యజ్ఞం చేస్తున్నా వాళ్ళకి చెప్పారంట ఇలా ఏం చేయాలనేది. సో సుకన్యా నామ తస్యాసీత్ కన్యా కమలలోచన తయా సార్ధం వనగతో హ్యాగమచ్యవనాశ్రమం. సో శర్యాతి ఆయనకి ఒక అందమైన కూతురు ఉందన్నమాట. ఆమె పేరు వచ్చేసి సుకన్య. సో వాళ్ళ కూతురుతో కలిసి ఆయన కొంతమంది వ్యక్తులతో కలిసి రాజ్యం నుంచి అడవికి వెళ్ళారనమాట, వనానికి వెళ్ళారు విహారానికి. అలా వెళ్తూ అక్కడ వెళ్ళారు. అక్కడ చవన ఆశ్రమునిని అక్కడ చూడ్డానికి, చవన ఆశ్రముని దర్శించుకోవడానికి చూడ్డానికి అక్కడికి వెళ్ళారంట వనంలోకి. అప్పుడు ఏం జరిగిందంటే ఒక ఘటన జరుగుతుంది. సా సఖిభి పరివ్రత
విచిన్వంజంగ్రిపాన్ వనే వల్మీకారంధ్రే దదర్శే కద్యోతే ఇవ జ్యోతిషి. అప్పుడు సుకన్య తన యొక్క మిత్రులతో కలిసి ఆమె రకరకాల ఫలాల్ని చెట్ల నుంచి సేకరిస్తుంది అనమాట, వనం నుంచి. సో అప్పుడు ఆమె ఒక రంధ్రం లోపల అర్త్వాం, ఒక పురుగు ఉంటుంది అర్త్వాం అని. ఆ అర్త్వాం లాంటి, ఆ అర్త్వాం అంటే అట్లాంటి పురుగులు ఉండే రంధ్రంలో చూసింది. అక్కడ రెండు చిన్న చిన్న వస్తువులు వెలుగుతున్నాయి అన్నమాట. వెలుగు వస్తుంది అనమాట. చిన్న రంధ్రంలోంచి రెండు ఇట్లా వెలుగుతున్నట్టు కనిపించాయంట చిన్న వస్తువులు. సో ఆమెకి ఏంటి అది అనేది కుతూహలం కలిగింది అనమాట. అదేంటో అర్థం కాలేదు, దానికి ఒక కుతూహలం కలిగింది. కలిగి ఏం చేసిందంటే, తేదైవ చోదిత బాల జ్యోతిషీ కంటకేన వై అవిద్యన్ముగ్ధ భావేన శుశ్రావశ్రిక్తతో బహిః. ఇప్పుడు దైవం ఆదేశించినట్టుగా ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, తెలియకనే ఏదో కుతూహలంతో ఆమె ఒక ముళ్ళు తీసుకొని దాంతో ఆ రెండు అలా మెరుస్తున్న పురుగుల్లాగా మెరుస్తున్నాయి లోపల, వాటిని ఆ ముళ్ళు తీసుకొని దాన్ని కొంచెం ఇలా పొడిచిందంట. పొడిస్తే అప్పుడు రక్తం వచ్చేసింది బయటికి. శక్రన్మూత్ర నిరోధభూత్ సైనికానాం చ తక్షణాత్ రాజర్షిస్తం ఉపాలక్ష్య పురుషాన్ విస్మితో బ్రవీత్. సో అప్పుడు ఏం జరిగిందంటే, సక్రన్మూత్ర నిరోధోభూత్ అంటే అది ఇప్పుడు మూత్రము మల విసర్జన అవ్వకుండా ఆగిపోయాయంట అందరికీ, అక్కడున్న వాళ్ళందరికీ, మొత్తం సైన్యం ఎవరైతే వచ్చారో సరియతి రాజు యొక్క సైన్యము. ఇది గమనించిన సరియతి తన యొక్క పార్షదులతో ఇలా ఆశ్చర్యపోయి విస్మితపోయి అక్కడున్న వాళ్ళతో మాట్లాడారంట. ఇలా అసలు ఏంటి ఇలా జరిగిపోయింది, సడన్ గా అందరూ మూత్రం పోయలేకపోతున్నారు, మల విసర్జన చేయలేకపోతున్నారు, ఏంటిది అసలు ఏదో జరిగింది ఇక్కడ. మనకి ఒక డౌట్ వచ్చి అడుగుతున్నాను అనమాట, అలా హఠాత్గా ఎందుకు ఇలా జరిగింది అని. అప్యభద్రం నయుష్మాభిర్ భార్గవస్య విచేష్టితం వ్యక్తం కేనాపి నస్తస్య కృతం ఆశ్రమదూషణం. సో అప్పుడు ఆయన అనుకున్నాడు, మనలోనే ఎవరో ఒకరు ఇక్కడ ఏదో తప్పు చేశారు. చవనముని ఆశ్రమానికి వచ్చి, ఆ భృగుముని యొక్క పుత్రుడైన చవనముని ఆశ్రమానికి వచ్చి ఏదో అపరాధం చేశారు. అందుకనే ఎవరో ఈ ఆశ్రమాన్ని ఏదో ఒక చోట కలుషితం చేశారు, దానికి కారణంగానే ఇలా జరిగింది అని ఆయన గ్రహించారు అనమాట. ఎవరో ఏదో తప్పు చేశారు, అది ఏంటి అనేది ఇప్పుడు అందరిని అడుగుతున్నాడు. అప్పుడు సుకన్యా ప్రాహ పితరం భీతా కించిత్ కృతం మయా ద్విజోతిషి అజానంత్యా నిర్భిన్నే కంటకేన వై. అప్పుడు చాలా భయం వేసి ఆ సుకన్య తన యొక్క తండ్రితో ఇలా అందంట, భయపడుకుంటూనే ఇలా చెప్తుందంట, నేనే ఏదో తప్పు చేసినట్టున్నాను, నాకు తెలియకుండానే ఏవో అలా వెలుగొస్తున్నట్టు ఏవో రెండు పదార్థాలు కనిపిస్తూ ఒక రంధ్రం లోపల ఒక ముళ్ళు తీసుకొని దాన్ని గుచ్చాను అని. ఇది విన్న తర్వాత తన కూతురు ఇలా చెప్పిందని వినేసి దుహితుస్తద్వచ శ్రుత్వా శర్యాతిర్జాత సాద్వసః మునిం ప్రసాదయామాస వల్మీకాంతర్హితం శనైః. సో ఈ విధంగా తన కూతురు చెప్పిన వాక్యాలు విని ఈ శరయతి రాజు, ఆయనకి చాలా భయం వేసింది. అయ్యో, నా కూతురు పెద్ద తప్పే చేసింది. భయం ఏంటంటే, ఇప్పుడు చవనముని కోపగించుకుంటే ఆల్రెడీ అందరూ, అందుకే మూత్రము మల విసర్జన అంతా ఆగిపోయింది, ఇంకా ఏం చేస్తాడో లేకపోతే ఏం శాపం ఇస్తాడో అని భయం వేస్తుంది ఇప్పుడు. అందుకనే చవనముని ఎలాగైనా సరే
సంతృష్టి పరచాలని ఆలోచిస్తున్నాడు రాజు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే అక్కడ ముళ్ళుతో కుచితే ఇక్కడ అందరికి రియాక్షన్ వచ్చిందంటే అందులో ఉన్నది చ్యవనమునే అయి ఉంటాడు అక్కడ లోపల ఉన్నది అని అనుకున్నాడు. సో తద్వారా ఇప్పుడు 9వ శ్లోకం చూద్దామంట. ఏం జరిగిందో మరి, ఏం చేస్తాడు ఈ రాజా షరియాతి, ఏం చేస్తాడని. తద్ అభిప్రాయం ఆజ్ఞాయ రాధా దుహితరం మునే కృచ్రాన్ముక్తస్తమామంత్ర్య పురం ప్రాయాత్ సమాహితః. అప్పుడు షరియాతి రాజు ఆలోచించాడు, ఏం చేయాలి ఇప్పుడు అసలు. ఆ విధంగా అప్పుడు అర్థం చేసుకొని చ్యవనమునికి ఏం కావాలి, ఏం చేస్తే చ్యవనముని సంతృప్తి పడతాడు, ఆలోచించి ఆయన తన పుత్రిని అంటే తన కన్యని కన్యాదానం చేసేస్తాడు చ్యవనమునికి. అంటే ఈ విధంగా చ్యవనమునికి ఇచ్చి వివాహం చేసేస్తాడు అనమాట తన కూతుర్ని సుకన్యని. సో ఈ విధంగా ఆయన ఈ యొక్క విపద నుంచి బయటపడి చ్యవనముని యొక్క ఆజ్ఞ తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు రాజు. సో బేసికల్ ఏంటంటే ఇప్పుడు ఏం జరిగింది అసలు యాక్చువల్లీ అంటే అక్కడ మనకు తాత్పర్యంలో ఇస్తున్నారు. ఇలా రాజు తన కూతురు మాట విని ఆమె తప్పు చేసిందని తెలుసుకొని అప్పుడు చ్యవనమునికి చెప్పాడంట, ఇలా జరిగింది, నా కూతురు తెలియక అపరాధం చేసింది అని. అప్పుడు ముని ఏమన్నాడంటే, అవునా సరే మీ కూతురికి పెళ్ళయిందా అని అడిగాడంట. మీ కూతురు ఆల్రెడీ వివాహం అయిపోయిందని కూతురికి అని అడిగాడంట. అప్పుడు రాజుకు అర్థమైపోయింది అనమాట, ఓ చ్యవనముని నా కూతురు వివాహం గురించి అడుగుతున్నాడు అంటే ఆయనకి ఇచ్చేసి వివాహం చేస్తే నా సంతృప్తి చెందుతాడన అలా అర్థం చేసుకొని ఆయన ఏం చేస్తాడంటే తన కూతుర్ని కన్యాదానం చేసేసి ఆ యొక్క విపత్తి పరిస్థితుల నుంచి, ఇప్పుడు ఆయన యొక్క శాపం నుంచి కానీ ఆయన యొక్క క్రోధం నుంచి కానీ అలా ఆయన తప్పించుకొని ఇంకా ఆయన యొక్క అనుమతి తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడంట రాజు. సుకన్యా చ్యవనం ప్రాప్య పతిం పరమకోపనం ప్రీణయామాస చిత్తజ్ఞ అప్రమత్తానువృత్తిభిః. సో ఇక్కడ ఇప్పుడు స్టోరీ మొదలవుతుంది అనమాట. ఇప్పుడు చ్యవనముని ఏంటంటే ఆయన మామూలు క్యారెక్టర్ కాదన్నమాట. ఆయన ఏంటంటే ఇక్కడ పరమ కోపం అంటే మామూలు కోపం కాదనమాట, పరమ కోపం అనమాట. అంటే చీటి మాటికి ఆయన కోపం వచ్చేస్తుంది అనమాట, చిన్న చిన్న విషయాలకు కూడా. అంటే బాగా ఇరిటబుల్ క్యారెక్టర్ అనమాట. ప్రభుపాల్ గారు రాస్తున్నారు, చ్యవనముని వాజ్ వెరీ ఇరిటబుల్. చిన్న చిన్న దానికి కూడా చికాకు పడేవాడు, లేకపోతే కోపం వచ్చేసేది అలా. సో ఇప్పుడు సుకన్యకి ఆయన భర్తగా లభించాడు. సో ఆమె చాలా జాగ్రత్తగా చ్యవనమునితో వ్యవహరించేది అనమాట. ఆయన మూడ్ ఎలా ఉంది చూసి దాని తగ్గట్టుగా నడుచుకునేది అనమాట. అలా ఆయన యొక్క మనస్సు తెలుసుకొని ఆయనకి ఎంతో చక్కగా సేవ చేసింది అనమాట. ఏమాత్రం కంగారు పడకుండా, భయపడకుండా, భ్రమితం అవ్వకుండా, అసలు ఏం కావాలి ఆయనకి, ఎందుకు చికాకు పడుతున్నాడు, ఎందుకు కోపం వస్తుంది అన్ని తెలుసుకొని అలా ఆయనకి కోపం రాకుండా, చికాకు పడకుండా ఉండేటట్టుగా ఆయనకు సేవ చేసుకుందంట. సో ఇక్కడ నుంచి మన ప్రభుపాల్ వారు ఎన్నో లెసన్స్ ఇస్తారు నేర్చుకోవడానికి. సో ఈ యొక్క ఘటన ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఇప్పుడు స్టోరీ మొదలవుతుంది. ఇక్కడ నుంచి చాలా పాయింట్స్ వస్తాయి. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ వివాహం ఏదైతే జరిగిందో సుకన్య ఇంకా చ్యవనమునిది, అది ఒక యాక్సిడెంట్ గా జరిగిపోయింది అనమాట. అంటే ప్లాన్ చేసినట్టు జరగలేదు, అంటే మామూలుగా వివాహం జరుగుతుందో ప్లాన్ చేసుకుని అలా జరగలేదు అనమాట. అనుకోకుండా అలా హఠాత్తుగా వివాహం జరిగిపోయింది. సుకన్య కూడా తెలియదు వివాహం అయ్యే వరకు, ఆ క్షణం వరకు తెలియదు ఆ వివాహం జరగబోతుంది. సో అయినా కానీ తన తండ్రి ఇప్పుడు ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి అదే పరిష్కార మార్గం అనేసి వివాహం చేసేసాడు సుకన్యకి, చ్యవనమునికి ఇచ్చి. సో ఇప్పుడు చ్యవనముని ఏమో చాలా కోపిష్ట అనమాట ఒక విధంగా. సో ఇప్పుడు ఆమె ఎలా ఆయనతో నడుచుకొని తర్వాత వీళ్ళు ఎలా సక్సెస్ఫుల్ గా జీవితం సాగిస్తారో చూడాలి మనం ఇప్పుడు.
ఇక్కడ మనకు తాత్పర్యంలో అందుకని ప్రభుపాల్ గారు రాస్తున్నారు, దిస్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. ఒక భార్యాభర్తల యొక్క సంబంధం ఎలా ఉంటుందో ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. ఇప్పుడు చవనముని చాలా గొప్ప ముని కాబట్టి, చాలా గొప్ప ఋషి. కానీ ఇప్పుడు ఆయన చాలా ఆల్రెడీ గొప్ప పొజిషన్లో ఉన్నాడు. చవనముని చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతుడు, చాలా టాలెంటెడ్, అన్నీ ఉన్నాయి. ఆయన గొప్ప పర్సనాలిటీ. కానీ అలాగే ఆయన యొక్క టెంపర్మెంట్, అంటే ఆయన ఒక మనస్తత్వం ఏంటంటే నేను శ్రేష్ఠ, అంటే నేను గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట ఆయనకి. ఆ ఫీలింగ్లోనే ఆయన నివసిస్తాడు అనమాట. సో ఆయనకి ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగాలన్నమాట. అంటే ఇప్పుడు ఎవరు ఆయనతో పాటు ఉన్నా కానీ ఆ ఫీలింగ్ ఆయనకి ఇవ్వాలి. అసలు నువ్వే గ్రేటు, నీ ముందు నేను అసలు ఏం కాదు అనే ఫీలింగ్ వాళ్ళకి కలగాలి. లేకపోతే అసలు నువ్వేంటి, నువ్వెంత నేనెంత అంటే అప్పుడు ఆయనకు కోపం వస్తుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. నువ్వా, నాతోనే కాంపిటీషనా, అచ్చా చూపిస్తాను. సో అప్పుడు చూపించాడు కదా, అలా అనమాట. సో ఆ విధంగా ఆయన చాలా శక్తివంతుడు. సో అందుకనే ఇక్కడ ప్రభుపాల్ గారు రాస్తున్న ఆయన మనస్తత్వం ఏంటనేది. సచ్ ఎ పర్సన్, ఇక్కడ ఈ తాత్పర్యం 1 to 1 లైన్ మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నాను. సచ్ ఎ పర్సన్ కెనాట్ సబ్మిట్ టు ఎనీవన్. అటువంటి వ్యక్తి ఎవరికి అనుగతుడవడు. అంటే నేనే గొప్ప, నేనే మోనార్క్ అని అలాంటి టైప్ అనమాట. సో అందుకనే ఇప్పుడు ఆయనకు ప్రతి చిన్న విషయానికి కోపగించుకుంటాడు, ఆయన కేర్ చేయడం అనమాట, అంతే. సో అలాంటి మనస్తత్వం. ఇప్పుడు ఆయనకు భార్య అయిపోయింది సుకన్య. సో సుకన్య, అందుకనే ఆయన యాటిట్యూడ్, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి అని అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆమె నడుచుకునేదంట, ఆయనతో అలాగే వ్యవహరించేదంట. సో ఇక్కడ నుంచి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చవనమునిలాగా భర్త ఉండకూడదు, కానీ ఒకవేళ ఉంటే ఒక భార్య ఎలా నడుచుకోవాలో ఇక్కడ చెప్తున్నారు అన్నమాట బేసికలీ. ఓకే, చాలా మంది చూసి అదేంటి అది తప్పు, చవనముని అలా ఉండకూడదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. సో ఇక్కడ చవనముని మనస్తత్వం అలా ఉందన్నమాట. సో అలా చాలా మంది మీరు చూసే ఉంటారు, చిన్న చిన్న విషయాలు కూడా కోపం తెచ్చుకుంటారు, నేను గొప్ప అని ఎప్పుడు ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ అనమాట చవనముని. ఆయన యాక్చువల్లీ గొప్ప, అంటే ఆయన యాక్చువల్లీ పవర్ఫుల్, చాలా శక్తి ఉంది ఆయనకి, చాలా తపస్సు చేశాడు, చాలా శక్తి ఉంది, అందులో డౌట్ లేదు. మేము చూస్తాము వచ్చే దాంట్లో కూడా. ఆయన చెడ్డోడు కాదు, కాకపోతే కొంచెం కోపిష్ట అనమాట అలా. సో ఇప్పుడు అలాంటి వ్యక్తితో ఒకవేళ ఎవరైనా వివాహం చేసుకుంటే భార్య అయితే, ఇఫ్ ఎనీ వైఫ్ వాంట్స్ టు బి హ్యాపీ విత్ హర్ హస్బెండ్, సో యాక్చువల్లీ భార్య భర్తతో ఆనందంగా ఉండాలంటే షీ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ హర్ హస్బెండ్స్ టెంపర్మెంట్ అండ్ ప్లీజ్ హిమ్. దిస్ ఈస్ విక్టరీ ఫర్ ఎ ఉమెన్. ప్రభుపాల్ గారు రాస్తున్నట్టు ఇక్కడ ఒక భార్య సక్సెస్, విజయవంతంగా విజయం సాధించాలి అంటే, అప్పుడు ఆనందంగా ఆమె ఉండాలి అంటే భర్తతో పాటు, అలా విజయం సాధించాలి అంటే తో వైవాహిక జీవితంలో, సో ఆమె ఇలా తన భర్త యొక్క మనస్తత్వం ఏంటి అర్థం చేసుకొని ఆమె ఆయనని సంతృప్తిపరచాలి. ఇప్పుడు ఇవాళ రేపు మోడర్న్ లేడీస్, ఉమెన్ ఇలా విన్నారనుకో, అదేంటి అంటే స్త్రీయే, వైఫే భార్యనే భర్త యొక్క మనస్తత్వం అర్థం చేసుకోవాలా, భర్త అర్థం చేసుకోవాలా భార్య యొక్క మనస్తత్వం, ఇద్దరు ఈక్వల్ కాదు, ఇద్దరు సమానంగా. సో అది ఇవాళ రేపు మెంటాలిటీ. కానీ యాక్చువల్లీ మామూలుగా పురుషుడు స్త్రీ ఉంటారు కదా, అందులో మెయిన్లీ ఏంటంటే పురుషుడు అంటే ఆయనకు పురుషుడు ఒక శరీరం వచ్చిందంటేనే ఈగో ఎక్కువ అనమాట. సో ఆటోమేటిక్గా యాక్చువల్లీ అందరూ ప్రకృతియే మొత్తం. ఇప్పుడు సృష్టిలో భగవంతుడు ఒక్కడే పురుషుడు, కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగతా అంతా ఆయన శక్తి, ఆయన ఒక్కడే శక్తిమాన్, మిగతా అందరూ ఆయన శక్తి. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి కొంతమందికి పురుషుడు శరీరం వచ్చింది, కొంతమందికి స్త్రీ శరీరం వచ్చింది. ఇది నేను సైకాలజీ చెప్తున్నాను, మన శాస్త్రాల్లోంచి. ఓకేనా, మన వేదిక గ్రంథాల్లోనే వీటి గురించి ఇచ్చారు. సో ఎందుకు ఇక్కడ ప్రభుపాల్ గారు ఇలా రాస్తున్నారు, చాలా మంది ఇక్కడ ఇలాంటి వాక్యాలు విని డిస్టర్బ్ అయిపోతారు. అదేంటి ఇప్పుడు వైఫ్ భార్యనే అనుగతమై ఉండాలా, భర్తకు తగ్గట్టుగా నడుచుకోవాలా, అదేంటి భర్త భార్యకు తగ్గట్టుగా ఎందుకు నడుచుకోడు, అలా
అలా అది కరెక్ట్ కాదు ఒక విధంగా. అలాగనేసి మరి భర్త భార్యకి ఏం చేయడా అనేది కూడా కాదు. సో ఈ చవనముని ఇంకా సుకన్య నుంచి, అఫ్ కోర్స్ ఇక్కడ సుకన్య బెటర్ వైఫ్ అర్థమవుతుంది చవనముని కన్నా విధంగా. కానీ చవనముని చెడ్డోడేం కాదు, ఆయనకు ఒక మనస్తత్వం ఉంది అంతే, ఒక్కొక్కరికి ఒక మనస్తత్వం ఉంటుంది. సో ఇప్పుడు అలాంటప్పుడు ఎలా డీల్ చేయాలనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఒక పురుషుడి యొక్క శరీరం ఒక వ్యక్తికి దక్కింది అంటే ఆయనకి అటువంటి పురుషుడిలాగా ఉండి, పురుషుడు అంటే ఏంటంటే భోగించాలి, నేనే స్వామి, నేనే పతి అంటే ఆ ఒక భావం ఉన్న వాళ్ళు, అలాంటి అంటే ఈగో ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి పురుషుడు యొక్క శరీరం లభిస్తుంది. దాని తగ్గట్టుగా కర్మలు అవన్నీ చేసుకోవాలి ఆబ్వియస్లీ, అప్పుడే లభిస్తుంది. సో కాబట్టి సో పురుషుడి శరీరం లభించిందంటే కొంచెం ఈగో ఎక్కువ. ఒక మహారాజ్ చెప్తుండే, ఒక వివాహం చేసుకున్నప్పుడు స్త్రీ పురుషుడితో వివాహం చేసుకుందంటే అప్పుడు ఆయన యొక్క ఈగో, ఆయన ఒక అహంకారంతో వివాహం చేసుకుంటున్నాడు. అంటే ఆయన ఈగో ఏంటి అర్థం చేసుకుని, ఎంత ఈగో ఉంది ఆ భర్తకి, ఎంతో అహంకారం ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఒకవేళ ఆయన ఇప్పుడు చేసే లైక్ చవనముని, ఆయన అంతకన్నా ఫీల్ అయిపోవడమే కదా, నిజంగా గొప్ప శక్తివంతుడు. కానీ కొంతమందికి అలా నేను శక్తివంతుడు అని గర్వం కూడా ఉంటుంది. అలా ఈయన కొంచెం గర్వం అనమాట. గర్వం అని కాదు, ఇంకొకటి ఏంటంటే నేనే శ్రేష్టం, నేను బెటర్, నేను చాలా పవర్ఫుల్, వీడెంత నా ముందు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు అలాంటి అతనికన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాడు అతన్ని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకపోతే అతనికి చాలా మనసుకి చాలా చోటు కలుగుతుంది అనమాట, కష్టం అవుతుంది అనమాట. సో అది కోపం తెప్పిస్తుంది ఆయనకి. సో అందుకనే మామూలుగా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఆయన పవర్ఫుల్ శక్తివంతుడు కాబట్టి ఆయనకు అలా సహజంగా కొంచెం ఉందన్నమాట, అహంకారం గర్వం, అది కొంచెం నేను బెటర్ సుపీరియర్ అనే విషయాన్ని, అలా ఆయనకు ఆ ఫీలింగ్ ని ఎప్పుడు కూడా కించపరచకూడదు, ఆ విధంగా ఎప్పుడు వ్యవహరించకూడదు భార్య. సో ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆమె వ్యవహరిస్తున్నారు. ఈవెన్ ఇన్ డీలింగ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ విత్ హిస్ డిఫరెంట్ క్వీన్స్ ఇట్ హ్యాస్ బీన్ సీన్ దట్ ఆల్ ద క్వీన్స్ వర్ డాటర్స్. సో ఇప్పుడు కృష్ణుడు ఇంకా తన భార్యలు, ద్వారకాలో ఎంతో మంది రాణులు ఉంది. సో కృష్ణుడు కూడా తన రాణులతో ఉన్నప్పుడు మీరు చూడొచ్చు, రాణులు స్వయంగా చెప్తారు. ఐ థింక్ ద్రౌపది వెళ్ళి అడుగుతుంది కృష్ణుడు యొక్క భార్యల్ని. సో అప్పుడు కృష్ణుడు ఒక భార్యలు చెప్తారన్నమాట, మేము ఆయన యొక్క దాసిలం, మాకు భాగ్యం, ఆయన యొక్క భార్యలుగా మేము అవ్వడమే మాకు భాగ్యం, ఇంకా మేము ఆయన యొక్క దాసిలం అంటే అలా వాళ్ళు చెప్తారన్నమాట. నేనేదో అంటే భార్య నేను గొప్ప అని చెప్పుకోదు, నా భర్త యొక్క సేవకురాలు దాసిని అని చెప్తుంది. సో అలా కృష్ణుడి భార్యలు అలా కూడా, అంటే అది ఒక భార్య యొక్క గొప్ప లక్షణం ఒక విధంగా చెప్పాలంటే. హౌవర్ గ్రేట్ ఏ ఉమెన్ మే బి, షీ మస్ట్ ప్లేస్ హర్ సెల్ఫ్ బిఫోర్ హర్ హస్బెండ్ ఇన్ దిస్ వే. ఆమె ఎంత గొప్ప స్త్రీ అయినా, ఎంతో పవర్ఫుల్, ఎంతో టాలెంటెడ్ ఏమైనా కావచ్చు, ఇవాళ రేపంటే ఏమనుకుంటారంటే అతను ఎంత సంపాదిస్తున్నాడు నా భర్త, నేను కూడా అంతే సంపాదిస్తున్నాను, అతన్ని ఎంత చదువుకున్నాడు నేను అంతే చదువుకున్నాను, కాబట్టి అతను ఏం చేయగలుగుతాడు నేను అదే చేయగలుగుతాను, కాబట్టి నేను సమానం ఆయన సమానం అంటే. సో యాక్చువల్లీ అది అలా అనేసి ఎప్పుడు నువ్వెంత అంటే నేనెంత అనేసి గొడవ పడుతూ ఉంటారు. అందుకనే ఇవాళ రేపు చాలా డివోర్స్లు అయిపోతుంటాయి. అందుకని ఇక్కడ చెప్తున్నారు అనమాట, హౌవర్ గ్రేట్ ఎ ఉమెన్ మేబీ, ఎంత గొప్ప స్త్రీ అయినా సరే ఆమె తన భర్త ముందు ఇలాగే నడుచుకోవాలి. అప్పుడే ఆమె వైవాహిక జీవితంలో సక్సెస్ఫుల్ గా ఉంటుంది. జీవితంలో అంటే ఆమె మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, భర్తతో హ్యాపీగా ఉండొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే షీ మస్ట్ బి రెడీ టు క్యారీ అవుట్ హర్ హస్బెండ్స్ ఆర్డర్స్ అండ్ ప్లీజ్ హిమ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అంటే ఆమె తన పతి స్వామి భర్త యొక్క ఆజ్ఞను పాటించి నడుచుకోవాలంట అన్ని పరిస్థితుల్లో. సో మీరు చదవండి ఈ తాత్పర్యం ఒక్కొక్క లైన్ చదవండి, మీకే క్లియర్ గా ఉంటుంది. ఏదో నేను ఇది ఎవరో ప్రభుపాల్ ద్వారా రాశారు, ఆయన కూడా ప్రభుపాల్ ద్వారా తాత్పర్యాలు రాశారు. అన్ని శాస్త్రాల నుంచి సారం తీసే ఆయన మొత్తం జీవితం అనుభవం నుంచి. ఇది చాలా పెద్ద సైకాలజీ అనమాట, ఈ సైన్స్ ఉంది దీని వెనకాల శాస్త్రాల్లో. సో ఇక్కడ నెక్స్ట్ లైన్ చెప్తున్నారు చూడండి, వెన్ ద వైఫ్ బికమ్స్ అన్ ఇరిటబుల్ యాజ్ ద హస్బెండ్. అంటే ఒక భార్య కూడా అలాగే ఉందనుకోండి, ఆయన కోపిస్తే ఈమె కోపిస్తే అనుకోండి, ఆయనకి ఎక్కువ ఇగో ఈమెకి ఎక్కువ ఇగో, ఆయనకి అహంకారం ఈమెకి అహంకారం, ఇద్దరికి ఎవరు తక్కువ లేదనుకోండి.
అలా ఎవరికి నేను తక్కువ కాదు నువ్వంట నేనంత ఉన్నారనుకోండి, అలా ఉన్నారనుకోండి ఇద్దరు ఒకేలాగా, అప్పుడు డెఫినెట్ గా వాళ్ళ ఇల్లు గడవదు, వాళ్ళ సంసారం నడవదు, తప్పకుండా డివోర్స్ అనేది అయిపోతుంది, ఇల్లు కూలిపోతుంది అనమాట, వాళ్ళు బతకలేరు కలిసి. సో ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ఇన్ ద మోడర్న్ డే, అంటే ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ఆధునిక యుగంలో, ఇప్పుడున్న రోజుల్లో, ప్రస్తుతం రోజులు ఏంటంటే వైఫ్ ఈజ్ నెవర్ సబ్మిసివ్. ఎప్పుడు కూడా భార్య అనుగతంగా ఉండదు భర్తకి. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ అనేది విరిగిపోతుంది, బ్రోకెన్. సో అందుకనే ఈ యొక్క వైవాహిక జీవితం అనేది విరిగిపోతుందంట. చిన్న చిన్న విషయాలకి గొడవ పడేసి విడాకులు చేసుకుంటున్నారు, చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్నారు, పెద్దగా చేసుకుంటారు చిన్న గొడవని. సో అక్కడ మెయిన్ ఇదే అన్నమాట, మెయిన్ పాయింట్ ఇదే అన్నమాట. సో ఈ విధంగా అందుకనే ఇలా గొడవ జరిగినప్పుడు ఎవరో ఒకరు, వైఫ్ లేకపోతే హస్బెండ్, హస్బెండ్ లేకపోతే వైఫ్, ఎవరో ఒకరు విడాకుల పత్రాలు, డివోర్స్ పంపించేస్తారు. కానీ ప్రభుపాల్ రాస్తున్నారు, మన వేదిక సంస్కారం సభ్యత ప్రకారం ఇలా డివోర్స్, దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ డివోర్స్ లాస్. డివోర్స్, ఇలా విడాకులు అనేది అసలు మన సంస్కృతంలో దీనికి శబ్దమే లేదు, ఇది మనం సృష్టించుకున్నాము. సో డివోర్స్ అనే పదమే లేదు మన సంస్కృతంలో, ఇంకా మన సంస్కృతిలో, వైదిక సంస్కృతిలో. సో కాబట్టి స్త్రీకి అలా భర్తకి అనుగుణంగా తగ్గట్టుగా నడుచుకోవడానికి ఆమెకు ఈ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు ఇవ్వరు ఆ ట్రైనింగ్, మామూలుగానే ఎవ్వరు ట్రైనింగ్ ఇవ్వరు. సో ఈ విధంగా యాక్చువల్లీ ఇందులో మొత్తం నేను కంప్లీట్ చేయలేదు, ఇది మొత్తం తాత్పర్యం అయిన తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను నేను ప్రభుపాల్ వారి యొక్క డిఫరెంట్ పర్పస్ నుంచి. సో వెస్టర్నర్స్ కంటెంట్ దట్ దిస్ ఈజ్ అ స్లేవ్ మెంటాలిటీ ఫర్ వైఫ్. అది పాశ్చాత్య దేశంలో ఇప్పుడు మోడర్న్ జనాలు ఏమంటారంటే ఏంటిది అంటే బానిసగా బతకాలా, భర్తకి భార్య బానిసగా బతకాలా, ఇదంతా బానిసత్వం. కానీ యాక్చువల్లీ ఇది బానిసత్వం కాదు, ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ ద టాక్టిక్ బై విచ్ ఎ ఉమెన్ కెన్ కాంకర్ ద హార్ట్ ఆఫ్ హర్ హస్బెండ్. ఇది పద్ధతి. ఏ స్త్రీ అయినా సరే తన యొక్క భర్త యొక్క హృదయాన్ని అంటే దోచుకోవాలనుకుంటే, అంటే ఆయన్ని సంతృప్తిపరచాలన్నా, అంటే ఆయన్ని ఆమె సంతృప్తిపరచాలంటే హౌఎవర్ ఇరిటబుల్ ఆర్ క్రూయల్ హీ మే బి, అంటే ఎలాంటి భర్త అయినా సరే, ఎలాంటి కోపిష్టి అయినా సరే, ఎంత క్రూరమైన వ్యక్తి అయినా సరే, అఫ్ కోర్స్ ఒక లిమిట్ ఉంటుంది అనుకోండి. ప్రభుపాల్ ద్వారా ఇంకో దగ్గర కూడా రాస్తారు, అది ఆల్రెడీ మనం అయిపోయింది అనుకుంటా, అయిపోయిందో మరి ఎక్కడో పర్పట్లో వస్తే ముందు వస్తుంది, అక్కడ ప్రభుపాల్ ద్వారా రాస్తారు. చాలా మంది అదేంటి అంటే భర్త ఎన్ని హింసలు చేసినా, ఎంత అత్యాచారాలు చేసినా సహిస్తూ కూర్చోవాలా భార్య అని చాలా మంది అనుకుంటారు. అక్కడ మన అంటే భక్తుల్లో కూడా ఇలా, మరి భక్తుల్లో ఏం చేస్తారు, భక్తులు కూడా అలాగే చేయాలి. భక్తులు అయినా కూడా అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు భార్య భక్తురాలు అనుకోండి, యాక్చువల్లీ ప్రభుపాల్ ద్వారా ఒక దగ్గర రాస్తారు, భర్త కూడా భక్తుడై ఉండాలి, అదే బెస్ట్. ఇద్దరు కూడా భక్తి చేసుకోవాలి, అది బెస్ట్. ఇంకా చెప్పాలంటే ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చేసి, ఇప్పుడు భార్య భక్తురాలయ్యి భర్త వచ్చేసి అభక్తుడై, ఇంకా భర్త అస్సలు సహించట్లేదు, లేకపోతే ఆమెను భక్తి చేసుకునివ్వట్లేదు, లేకపోతే దాని కారణంగా ఎన్నో గొడవలు వస్తే, సో భర్తకి వీలైనంత మటుకు కొంచెం జాగ్రత్తగా ఆయనతో నడుచుకొని ఎంత వీలైతే అంత ట్రై చేయాలి. లేకపోతే ఒక చోట రాస్తారు ప్రభుపాల్ ద్వారా, కొంచెం దూరంగా ఉండే ఆయన భక్తి చేసుకోవాలి, లేకపోతే డివోర్స్ తీసుకోమని రాయరు, కానీ కొంచెం దూరంగా ఉండి భక్తి చేసుకోవాలి అని చెప్తారు అనమాట. అంటే బేసికల్లీ ఏంటంటే అది కరెక్ట్ కాదు, ఐడియల్ కాదు, ఎందుకంటే అది వేదిక సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు ఏంటంటే బయట అందరు భక్తులు కాదు, ఇక్కడ వేదిక సంస్కృతి సభ్యత అసలే లేవు, కాబట్టి బయట వాతావరణం కానీ ట్రైనింగ్ కానీ చిన్నప్పటి నుంచి ఎవరికి ఏది లేదు. సో ఇక్కడ స్త్రీయే కాదు, పురుషులకి కూడా ట్రైనింగ్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఫస్ట్ బ్రహ్మచర్య ట్రైనింగ్ తీసుకోవాలి, అందరూ కూడా బ్రహ్మచర్యగా ఉండాలి ఫస్ట్. అప్పుడు ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే, ట్రైనింగ్ అంటే ముఖ్యంగా ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి, అది. ఇంకొకటి వచ్చేసి భగవంతుడు, భక్తి, భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళడానికి సాధన ఎలా చేసుకోవాలి, భక్తి ఎలా చేసుకోవాలి, శాస్త్రాలన్నీ చదివి. సో జీవితం యొక్క ఉద్దేశం, అసలు జీవితం యొక్క లక్ష్యం ఏంటి, ఇంద్రియాల్ని భోగించడం కాదు, జీవితం యొక్క ఉద్దేశం వచ్చేసి భగవంతుడిని ధామానికి తిరిగి వెళ్ళడం, భగవత్ సేవ.
అనే విషయాన్ని అర్థం చేసుకొని తర్వాత దానికి తగ్గట్టుగా అంత శిక్షణ పొందిన తర్వాత ఆ వ్యక్తి గృహస్థుడు అవుతాడు యాక్చువల్లీ. కాబట్టి అలా భర్త కూడా అని తెలిసి ఉంటుంది అనమాట ఆయనకి. సో ఇప్పుడు ఏంటంటే ఆ ట్రైనింగ్ లేదు చెప్పాలంటే. పురుషులకు కూడా ట్రైనింగ్ లేదు, స్త్రీలకు కూడా ట్రైనింగ్ లేదు. ఇద్దరికి ట్రైనింగ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు చిన్నప్పటి నుంచి ఈ విషయాలకు సంబంధించి. సో కాబట్టి చాలా సమస్యలు వస్తున్నాయి అన్నమాట. చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా, ఎవరైనా సరే. సో అన్ని రకాల వ్యక్తులలో జీవితాల్లో ఇలాంటి సమస్యలు అనేవి ఎదుర్కొంటాం అన్నమాట. మెయిన్లీ ఏంటంటే ట్రైనింగ్ లేక. అది ఇక్కడ చెప్తారు ప్రభుపాద గారు. ఇంకో చోట కూడా చెప్తారు మెయిన్ ప్రాబ్లం అది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్, సో ఇది పద్ధతి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈగో, మామూలుగా హస్బెండ్ అంటే ఈగో ఎక్కువ ఉంటుంది, పురుషుడు అంటే ఈగో ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఆయనని మనం గెలుచుకోవాలంటే, ఆయన మనసు గెలుచుకోవాలంటే ఇలా చేయాలంట భార్య. ఇన్ దిస్ కేస్ వి క్లియర్లీ సీ దట్ ఆల్దో చ్యవనముని వాజ్ నాట్ యంగ్. ఇక్కడ ఏంటంటే చ్యవనముని ఇంకా ఆల్రెడీ చాలా ముసలివాడు అనమాట, చాలా ఏజ్డ్ ముసలాయన ఆయన అసలు. అప్పుడు ఆయనతో పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు. ఆయన తండ్రి చేసేసాడు అలా, సుకన్య యొక్క తండ్రి. ఇంకా చెప్పాలంటే ఆయన ఎంత ముసలివాడు అంటే ఇక్కడ రాస్తున్నారు, ఆయన సుకన్య యొక్క తాతయ్య వయస్సు అంట. తాతయ్య వయసు ఉంది ఆయనకి. ఇంకా చాలా కోపిష్టి. సో ఈ విధంగా పరమ కోపం అని రాశారు కదా. సో అందుకనే సుకన్య ఇప్పుడేమో ఆమెమో రాజు యొక్క పుత్రి, కన్య, రాజకుమారి, చాలా యవ్వన వయసులో ఉంది. కానీ అలా ఒక ముసలివాడితో అంటే ముసలి ఆయనతో భర్తగా లభించింది ఆయన. అయినా కానీ ఆమె అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతో ఓపికతో, సహనంతో అన్ని రకాలుగా ఆయన్ని సంతృప్తిపరచడానికి సరే ప్రయత్నించింది అనమాట. సో ఆమె తరఫు నుంచి చెప్పాలంటే సుకన్య ఇక్కడ ఆమె ఒక మంచి పతివ్రత స్త్రీ అనమాట. ఒక మంచి పతివ్రత స్త్రీ భార్యకి, పతివ్రత భార్యకి ఒక మంచి ఉదాహరణ అనమాట ఈ సుకన్య. సో ఆమెకి ఎంతో శ్రద్ధ, భక్తి, పతివ్రతతో భర్తకు సేవ చేసుకొని ఆయన మనసు కూడా గెలుచుకుందంట. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఆమె గెలుస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తాం నెక్స్ట్. అందుకనే 11వ శ్లోకం, కస్యచిత్ త్వత కాలస్య నా సత్యా ఆశ్రమాగతౌ తౌ పూజయిత్వా ప్రోవాచ వయో మే దత్తమీశ్వరౌ. దేర్ ఆఫ్టర్ తర్వాత కొంచెం సమయం గడిచింది. తో ఒకసారి అశ్విని కుమారులు ఉంటారు, ఇద్దరు దేవతలు, మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఒక వైద్యులు అనమాట. దేవతల్లో కూడా రకరకాల దేవతలు ఒక్కొక్క కార్యం చేస్తూ ఉంటారు, ఒక్కొక్క శక్తి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు డాక్టర్స్ అనమాట, అంటే దేవతల్లో వైద్యులు అనమాట. సో వాళ్ళు ఒకసారి చ్యవనముని ఆశ్రమానికి వచ్చారు. సో ఆ విధంగా ఆయనకి ప్రణామాలు అర్పించుకొని తర్వాత చ్యవనముని వాళ్ళని ఈ విధంగా చ్యవనముని వాళ్ళిద్దరికి ప్రణామాలు అర్పించుకున్నారు అశ్విని కుమారులు వచ్చినప్పుడు. అప్పుడు చ్యవనముని ఆయన అడిగాడంట వాళ్ళని, నాకు యవ్వన శరీరం మీరు ఇవ్వగలరా అని. ఎందుకంటే వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది అశ్విని కుమారులకి. చూసారా ఇప్పుడు యాక్చువల్లీ అంటే చ్యవనముని కూడా కొంచెం ఆయన ఇప్పుడు ఆమె తన భార్యను చూసి ఆయన కూడా కలిగింది అనమాట. ఏ భార్య కూడా ఒక ముసలి తాతయ్య ఎలా ఉన్న భర్త లభిస్తే ఆబ్వియస్లీ ఎవరు కూడా ఆనందంగా ఉండరు అందరూ. కాబట్టి మంచి హస్బెండ్ అంటే ఏమున్న హస్బెండ్ కావాలి అని కోరుకుంటారు. సో ఆయన కూడా సరే నా భార్య ఇంత చేస్తుంది నా కోసం, నేను కూడా ఏదైనా ఇప్పుడు ప్రయత్నించి మళ్ళీ నేను ఒక మంచి యవ్వన శరీరాన్ని పొందగలిగితే మంచిదనేసి అనుకొని ఇలా తన చ్యవనముని ఆశ్రమానికి వచ్చిన అశ్విని కుమారులు అది చేయగలరని తెలిసి వాళ్ళని అడుగుతారు. అలాగే ఎందుకు అశ్విని కుమారులు చేస్తారు, వాళ్ళకి ఏదైనా లాభం ఉంటేనే వాళ్ళు చేస్తారు. సో అది కూడా ఆయన చెప్తాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అది కూడా చూస్తాం మనము, ఎందుకంటే చ్యవనముని కూడా వాళ్ళ కోసం ఏదో చేస్తాడు అనమాట. సో ఎందుకంటే చ్యవనముని దగ్గర కూడా కొంచెం శక్తి, కొంచెం పవర్ ఉంది, ఆయన ఒక మహాయోగి గనక. సో ఇక్కడ మనము తాత్పర్యంలో మనకి ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. సో అశ్విని కుమారులు అలా ఒకరికి ముసలితనంలో కూడా యవ్వనత్వం ప్రదానం చేసే శక్తి వాళ్ళ దగ్గర ఉంది.
ఇలా కొంతమంది యోగులకైతే చనిపోయిన వారిని కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ జీవం పోసే శక్తి ఉంటుంది. అంటే బేసికల్ ఏంటంటే అలా బతికించే శక్తి ఉంటుంది. సో ఈ విషయాలు మనం బలి మహారాజ్ కేసులో చూసాం. శుక్రాచార్యులు అలా బలి మహారాజుని ఆల్మోస్ట్ చంపేశారు. కానీ అక్కడ రాస్తారు, ఎక్కడెక్కడైతే ఏ శరీరాలు అయితే నశించిపోలేదో ఆ శరీరాలన్నీ నుంచి మళ్ళీ అంటే ఆత్మల్ని మళ్ళీ తిరిగి అందులో తెప్పించేశారు. సో ఆ విధంగా మళ్ళీ ఒక విధంగా అంటే బేసికల్ ఏంటంటే ఆత్మ ఎప్పుడు త్యాగం చేస్తుందంటే శరీరాన్ని, ఇంకా శరీరం పనికి రాకుండా పోతుందో అప్పుడు. కానీ ఇప్పుడు శరీరం ఒకవేళ అన్ని అవయవాలు ఉంటే దాన్ని సరిగా పని చేయించగలిగితే ఆత్మ అందులోనే కంటిన్యూ అవుతుంది అనమాట. సో అలా శుక్రాచార్యుడు కూడా ఒకవేళ బలి మహారాజుని మళ్ళీ ఆయనకు ప్రాణం పోసాడు, ఆల్మోస్ట్ చనిపోయిన బలి మహారాజుకి. సో ఈ విధంగా ఇప్పుడు కూడా ఆ విధంగా ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి జీవం పోయడం ఇప్పుడున్న డాక్టర్లకు కూడా ఎవరికి సాధ్యం కాదు. కానీ అప్పట్లో ఇంకా ఈ వేదిక శాస్త్రాల నుంచి, మన పురాణాల నుంచి నేర్చుకోవచ్చు. అప్పట్లో కొంతమందికి సాధ్యం ఉంది. సో అశ్విని కుమారులు ఏంటంటే బేసికలీ ధన్వంతరి లాగా ఆయుర్వేదలో ఎక్స్పర్ట్ అనుకోండి, ఆయుర్వేదిక్ డాక్టర్స్ అనుకోండి. సో ఈ విధంగా వాళ్ళందులో ఎంతో ప్రావీణ్యత సాధించారు. సో ఇలా ప్రతి సైన్స్, ప్రతి విజ్ఞానం, ప్రతి విషయానికి సంబంధించిన మన యొక్క శాస్త్రాల్లో ఉంది. అలాగే ఆయుర్వేద అంటేనే అది ఆయువుని పెంచే వేదం అనమాట. మీ ఆయువుని ఎలా పొడిగించగలరో ఆయుర్వేదం మీకు నేర్పిస్తుంది అనమాట. సో అఫ్ కోర్స్ మన ఆయువు పెంచుకోవడమే మన యొక్క జీవిత ఉద్దేశం కాదు. జీవితం ఉద్దేశం వచ్చేసి మనది భగవంతుడికి భక్తి చేసుకోవడం. సో దానికోసం మనము భక్తి చేసుకోవడానికి అలాగే మనము శ్రీమద్ భాగవతాన్ని చదువుకోవాలి. ప్రభుపాల్ వారు అందుకే రాస్తారు, నిగమ కర్కటరో గలితం ఫలం శుభం కాదమృత భవ సంయుతం వివద భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుక అని అన్నారు. అందుకనే స్టార్టింగ్ లో ఈ భాగవతాన్ని. సో ఇది సారం అన్నమాట, భక్తి సారము. అలాగే భాగవతం కూడా అన్ని శాస్త్రాల్లో సారము. సో అలా ఆయుర్వేద శాస్త్రంలో అలా ఎలా మీరు ఆయువుని పెంచుకోవచ్చు, శరీరాన్ని బాగా చూసుకోవచ్చు అనే విషయాలు ఉంటాయి. అలాగే భాగవతాన్ని భక్తి ఎలా చేసుకోవచ్చు అనే విషయాలు ఉంటాయి. సో నెక్స్ట్ 12వ నంబర్ శ్లోకం. గ్రహం గ్రహీష్యే సోమస్య యజ్ఞే వామభ్యసోమపాః క్రియతాం మే వయో రూపం ప్రమదానం యదీప్సితం. తో చెవని ముని ఏమన్నాడు, మీరు నాకు గనక యవన శరీరాన్ని గనక ఇచ్చేస్తే మీరు సోమరసం, యజ్ఞాల్లో సోమరసం తాగడానికి మీకు అర్హత లేదు. ఇంద్రుడు ఇంకా కొంతమంది దేవతలకు ఉంది, మీకు ఇంకా అర్హత అప్పటికి లేదు. సో నేను మీకు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను, అలా యజ్ఞంలో మీకు సోమరసం తాగే భాగ్యాన్ని ఒక ఫుల్ పాట్, ఒక పాత్ర నిండా సోమరసం మీరు తాగే ఒక భాగ్యాన్ని నేను కలుగజేస్తాను. అలాంటి అవకాశాన్ని మీకు ఇస్తాను. కాబట్టి మీరు దయచేసి నాకు సౌందర్యవంతమైన యవ్వన శరీరాన్ని ప్రసాదించండి. దీన్ని చూసి ఒక యవ్వన స్త్రీ ఆకర్షితులు అవ్వగలదు, అటువంటి శరీరాన్ని నాకు ప్రసాదించండి అడుగుతారు చవనం. సో పాదం చతుర్విప్రం అభినంద్యాభిషక్తమౌ నిమజ్జతాం భవానస్మిన్ హృదయ సిద్ధ వినిర్మితే. అప్పుడు ఈ యొక్క డాక్టర్స్ ఆయన అశ్విని కుమారులు వాళ్ళు ఇదేదో మంచి ప్రపోజల్ ఉంది, మనకు కూడా ఇందులో లాభం ఉంది, సరే మనము ఇతనికి ఒక యవ్వన శరీరాన్ని ఇచ్చేద్దాము అనేసి వాళ్ళు చవనమునికి అంటాడు, ఓకే మాకు ఓకే మీ ప్రపోజల్. మీరేం చేస్తారంటే ఇక్కడ ఒక ఇది ఉంది, కొలను ఉంది కదా, అందులో మనము వెళ్ళి మునిగి ఒకసారి తేలేమంటే మునిగి లేస్తే ఆ కొలంలో అంతే యవన శరీరం వచ్చేస్తుంది, మనం ముగ్గురం వెళ్ళి కలిసి మునగాలనేసి చెప్తారు. సో ఈ విధంగా ఆ కొలను దగ్గరికి తీసుకెళ్తారు. ఒక కొలను దగ్గరికి ఏ కొలనులో మునిగితే నీళ్ళల్లో యవన శరీరం లభిస్తుంది. ఇత్యుక్తో జరాయగ్రస్త దేహోదమని సంతతః హృదం ప్రవేశితోష్విభ్యాం వలీ ఫలిత విగ్రహ. ఇలా చెప్పిన తర్వాత అశ్విని కుమారులు ఈ చవనముని యొక్క చేతులు పట్టుకొని
ఆయన ఆల్రెడీ చాలా ఎంత వయస్సు అయిపోయిందంటే ఆయనకి చేతులు పట్టుకొని ఆయన వాడిని తీసుకెళ్లాల్సి వచ్చిందంట. ఆయనకి ఇంకా ఎంతో ఏదో రిజి ఆ విధంగా అంటే ముసలితనం వచ్చేసింది, ఇంకా ఎన్నో రోగాలు కూడా వచ్చేసాయి. ఆ స్కిన్ అంతా కూడా అంటే ముసలితనం వచ్చేసినంత ఉంటుంది కదా, స్కిన్ మొత్తము ఇలా లూజ్ అయిపోతుంది కదా, అలా లూజ్ అయిపోయిందంట ఆయన స్కిన్ మొత్తం. ఇంకా వెంట్రుకలు అన్నీ కూడా తెల్లబడిపోయాయంట. ఇంకా మొత్తం అన్ని చేతులు కాళ్ళు అంతా మొత్తం అన్ని చుట్టూ నరాలన్నీ కూడా బయటకు వచ్చేసాయంట, అన్ని కనిపిస్తున్నాయంట. అంటే ఆ విధంగా అంత ముసలివాడు అయిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు అన్నమాట చివరి. అలాంటి ఆయన యాక్చువల్లీ వివాహం చేసుకుంది సుకన్య. సో ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఆ యొక్క కొలనులో మునిగిపోయారు అనమాట. సో ఇక్కడ అలా మునిగి బయటికి లేచినప్పుడు ఏం జరిగిందంటే, పురుషాస్త్రయ ఉత్తస్తుర్ అపి వనితా ప్రియా పద్మస్రజ కుండలినస్ తుల్య రూపా సువాససః. తర్వాత వీళ్ళు ముగ్గురు బయటికి వచ్చినప్పుడు ఆ కొలంలోంచి ముగ్గురికి కూడా ఎంతో అందమైన అద్భుతమైన యవ్వన శరీరం, ఇంకా చాలా సౌందర్యవంతమైన దేహం శరీరం లభించిందంట. వాళ్ళందరూ ఎంతో చక్కగా సరైన దుస్తులతో, ఆభరణాలతో, కవచ కుండలాలతో, ఇలా మెడలో పద్మపు పువ్వు మాలలు వేసుకొని ఎంతో ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తున్నారంట. ఇంకొక విషయం ఏంటంటే, ముగ్గురు కూడా సమానమైన సౌందర్యంతో కనిపిస్తున్నారంట. అంటే మీరు చూస్తే ఈ ముగ్గురులో ఎవరు ఇద్దరు అశ్వకుమారులు, ఇంకా ఎవరు చెవన ముని కూడా చెప్పలేరు అనమాట. అలా ముగ్గురు ఒకేలాగా సమానమైన సౌందర్యంతో కనిపిస్తున్నారంట బయటికి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏమవుతుందంటే, తాన్నిరీక్ష్యవరారోహ స్వరూపాన్ సూర్యవర్చసః అజానతి పతిం సాధ్వి అశ్వినౌ శరణం యయో. సో అక్కడ ఎంతో పతివ్రత స్త్రీ అయిన, ఎంతో సౌందర్యవంతమైన స్త్రీ అయిన సుకన్య ఇవి చూసిందనమాట. ఇక్కడ ఆమె తెలుసు ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో ఇద్దరు అశ్విని కుమారులు, ఇంకొకరు తన భర్త అని. కానీ ఇప్పుడు అందరూ అంత సమాన సౌందర్యంతో ఉన్నారు. అంటే మొత్తం చివరి ముని మొత్తం మారిపోయాడు అనమాట, ఆయన ముందులాగా లేడు. సో ఇప్పుడు ఆమెకు అర్థం కావట్లేదు నా యొక్క అసలైన భర్త ఎవరు అని. సో మరి ఒక విధంగా అప్పుడు ఏం చేసిందంటే, ఆమె ప్రార్థన చేసుకుందంట అశ్విని కుమారులకు, మీరు దయచేసి మీ శరణు తీసుకుంటున్నాను, ఎవరు నా భర్త మీరే తెలియజేయండి. సో ఇప్పుడు ఇక్కడ ప్రభుపాల్ ద్వారా మనకు రాస్తున్నారు. సో సుకన్య ఎంత పతివ్రత స్త్రీ అంటే, ఎంత గొప్ప పతివ్రత నారి అంటే, భార్య అంటే, ఆమె కావాలనుకుంటే అసలు చెప్పాలంటే ముగ్గురు సమానమైన సౌందర్యంతో ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ముగ్గురులో ఏమి తేడా కనిపించట్లేదు అన్న, ముగ్గురు మొత్తం సేమ్ ఉన్నారు చూడ్డానికి. కానీ ఆమె ఏం చేసిందంటే, ఆమె పతివ్రత స్త్రీ కనుక ఆమె అశ్విని కుమారులకి ఇలా ప్రార్థించుకొని వాళ్ళ శరణు తీసుకొని, మీరే నాకు దయచేసి తెలియజేయండి నా యొక్క భర్త ఎవరు. సో ఈ విధంగా ఒక పతివ్రత స్త్రీ ఎప్పుడు కూడా తన భర్తను వదిలి ఇంకో ఏ పురుషుణ్ణి కూడా స్వీకరించదనమాట. ఒకవేళ తన భర్తలాగే సౌందర్యవంతుడు కానీ యోగ్యతమైన వ్యక్తి కలిగి ఉన్నా సరే ఆమె తన భర్తనే స్వీకరిస్తుంది. సో ఆ విషయము ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందుకని సో సుకన్య ఎంత గొప్ప పతివ్రత స్త్రీ అనేది ఈ యొక్క అధ్యాయం నుంచి మనం అందుకే అర్థం చేసుకోవచ్చు, ఈ యొక్క ఘటనల నుంచి. ఇంకా ఎలా ఆమె చవన ముని యొక్క మనస్సుని గెలుచుకొని, ఇప్పుడు ఒక విధంగా చవన ముని కూడా ఆమె కోసం ఇప్పుడు మళ్ళీ యవన శరీరాన్ని తెచ్చుకున్నాడు. సో ఆ విధంగా జరిగింది. నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. 17వ నంబర్ శ్లోకం. దర్శయిత్వా పతిం తస్యై పాతివ్రత్యేన తోషితౌ ఋషిం ఆమంత్రయతుర్ విమానేన త్రివిష్టపం. అశ్విని కుమారులు ఇలా సుకన్య యొక్క పతివ్రత శ్రద్ధ, తన భర్త పట్ల ఉన్న శ్రద్ధ చూసి చాలా సంతృప్తి చెందారు. అందుకనే వాళ్ళు చవనముని ఎవరో ముగ్గురులో వాళ్ళు చెప్పేశారు, ఈ వ్యక్తే చవనముని మీ యొక్క భర్త అని. తర్వాత వారి యొక్క అనుమతి తీసుకొని
వాళ్ళు అక్కడి నుంచి స్వర్గలోకాలకి వాళ్ళ యొక్క విమానాల్లో వెళ్ళిపోయారంట. యక్ష్యమాణోత్త శర్యాతిష్ చ్యవనస్యాశ్రమం గతః దదశ దుహితు పార్శ్వే పురుషం సూర్యవర్చసం. ఒకసారి ఏం జరిగిందంటే, అలా కొన్ని రోజుల తర్వాత రాజు షర్యాతి రాజు ఒక యజ్ఞం చేయాలనే ఉద్దేశంతో ఆయన చ్యవనముని దగ్గరికి వచ్చారంట. అప్పుడు ఆ ఆశ్రమానికి వస్తే అక్కడ తన యొక్క కూతురి పక్కన అందమైన యువకుడు కూర్చొని ఉన్నాడంట. సూర్య వర్చసం అంటే సూర్యుడు లాంటి తేజస్సు కలిగి. సో అది ఎవరోగా చ్యవనమునియే, కానీ ఇప్పుడు షర్యాతి రాజు కూడా గుర్తుపట్టలేకపోయాడు అనమాట. అప్పుడు వెంటనే రాజు ఏం చేస్తాడంటే తప్పుగా అర్థం చేసుకుంటాడు తన యొక్క కూతుర్ని. ఎవరు నా కూతురి పక్కన ఇంత యవ్వనమైన యువకుడు ఎవరు కూర్చున్నారు? రాజా దుహితరం ప్రాహ కృతపాదాభివందనాం ఆశిషాప్రయుంజానో నాతి ప్రీతి మన ఇవ. అప్పుడు ఈ విధంగా తన కూతురు వెంటనే తన తండ్రి వచ్చాడనేసి ఆయనకు కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం అడిగితే, అప్పుడు ఆశీర్వాదం ఇచ్చేకి బదులు ఆయన ఎంతో కోపంతో తన కూతురు పట్ల అసంతృప్తితో ఇలా అన్నారంట. ఏమన్నారు? చికీర్షితం తే కిం నిదం పతిస్త్వయా ప్రలంబితో లోక నమస్కృతో ముని యత్వం జరాగ్రస్తం అసత్య సమ్మతం విహాయ జారం భజసేమద్వగం. నువ్వు ఎంత దిగజారిపోయావు, ఏంటిది అంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావా? నువ్వు నీ యొక్క ఎంతో సమ్మానీయమైన భర్తను వదిలేసి ఆయన్ని మోసం చేసేసి ఎవరినైతే ఆ చ్యవనముని ఎంతో మంది ఆయన్ని ఆదరిస్తారో అటువంటి గొప్ప వ్యక్తిని త్యాగం చేసేసి ఎందుకు ఆయన ముసలోడని వదిలేసావా? లేకపోతే రోగి అని వదిలేస్తావా? లేకపోతే చూడ్డానికి బాలేడని వదిలేస్తావా? అతని సాంగత్యాన్ని వదిలేసి ఇంకొక యువకుడిని నీ భర్తగా స్వీకరించేసుకుంటావా? చూడ్డానికి ఒక బిచ్చగాడిలా ఉన్నాడు రోడ్డు మీద అనేసి ఈ విధంగా ఆయన తన కూతురిని తిట్టేశాడు అనమాట. ఆశీర్వాదం ఇచ్చేది పోయి ఈ విధంగా తన కూతుర్ని తప్పుగా అర్థం చేసుకొని తిట్టేశాడు అనమాట తండ్రి. కాకపోతే దీని నుంచి కూడా మనకు లెసన్ నేర్చుకోవచ్చు అని మనకు ప్రభుపాల్ గారు నేర్పిస్తున్నారు, కూడా చూపిస్తున్నారు. అదేంటో చూద్దామంట. ఓకే, సో ఇప్పుడు మనకి చాప్టర్ అయిపోకపోవచ్చు, ఎంత అయితే చూసుకున్నామంట, నో ఇష్యూ. సో ఇక్కడ ఇందులో మన యొక్క వైదిక సంస్కృతి యొక్క విలువలు ఏంటనేది ఈ యొక్క శ్లోకం నుంచి మనకు అర్థమవుతుంది. తండ్రి ఎలాగైతే శుకన్యను ఇలా తిట్టడంలో కూడా ఇందులోంచి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అంట. ఇక్కడ విషయం ఏంటంటే శుకన్యని ఒక ముసలివాడికి ఇచ్చి ఒక విధంగా చెప్పాలంటే పెళ్లి చేసేసారు తండ్రి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఒక రాజకుమారికి అటువంటి ముసలి అతనితో పెళ్లి చేయడం అనేది సరికాదు. ఎందుకంటే ఆయన ముసలోడే కాదు, ఇంకా రోగి కూడా అని చెప్పారు. కాబట్టి అంత సౌందర్యవంతమైన రాజకుమారికి ఆయనతో పెళ్లి చేయడం సరికాదు. అయినా కానీ తండ్రి అలా ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేసినా కానీ కూతుర్ని, ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఆయన ఆశించేది ఏంటంటే భర్తకు అలా ద్రోహం చేయకుండా ఎలాంటి భర్త అయినా సరే తన ఎక్స్పెక్ట్ చేసేది అంటే తన కూతుర్ని ఆ ముసలివాడైనా సరే చ్యవనమునికి ఎంతో పతివ్రతతో శ్రద్ధతో ఆయనకే సేవ చేసుకోవాలని. అందుకే ఇది అంటే బేసికల్లీ ఏంటంటే ఒక విలువ. అంటే నా పతి బాలేడు, ముసలోడు, ఏదైనా కారణంగా వదిలేయకూడదు అన్నమాట పతిని, ఇంకొకరితో పెళ్లి చేసుకోకూడదు, అది కరెక్ట్ కాదు. సో వెన్ హి సడన్లీ సా దట్ హిస్ డాటర్, ఎప్పుడైతే ఆయన చూశాడో తన కూతురు ఇంకొకరితో ఉంది, ఇంకొక యువకుడితో, అతని యువకుడు చూడడానికి ఎంతో అందంగా ఉన్నాడు, వెంటనే అసతి, నువ్వు అసలు సతివే కాదు, పతివ్రత నారివి కాదు, మంచి సరైన భార్యవు కాదని తిట్టడం మొదలు పెట్టేశాడంట. ఎందుకంటే ఆయన అనుకున్నాడు ఇలా ఒక
భర్త ఉండగానే ఇంకొక పురుషుడితో ఆమె ఇలా సంబంధం పెట్టుకుంది ఏంటనేసి, లేకపోతే ఇది తప్పు కదా అనేసి ఆయన ఆ విధంగా, ఎందుకంటే వేదిక సంస్కృతి ప్రకారం ఒకవేళ ఇలాంటి పరిస్థితి వచ్చి ఒక యవ్వన అవస్థలో ఉన్న స్త్రీని ఒక ముసలితనికి ఇచ్చి వివాహం చేసినా గానీ ఆమె ఎంతో బాధ్యతతో ఆయనకి సేవ చేసుకోవాలంట. దీన్ని పతివ్రత అంటారు. పతివ్రత నారి యొక్క లక్షణం ఇది. అంటే ఇలా కాదనమాట. అంటే నాకు ఈ భర్త నచ్చట్లేదు, సో ఇతన్ని వదిలేస్తాను, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాను. ఇది వైదిక సంస్కృతి కాదనమాట. సో అందుకనే ఎవరైతే తల్లిదండ్రులు భర్తను ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేస్తారో తన కూతుర్ని, సో ఆ కూతురు అంటే ఆ భర్తతోనే భార్య ఎంతో శ్రద్ధతో పతివ్రతతో ఆయనని సేవ చేసుకోవాలి, ఆయనతో ఉండాలన్నమాట భర్తతో. అందుకే ఇలా సడన్లీ నా కూతురు ఈ విధంగా ఇంకొక యువ పురుషుడితో చూసి ఆయన తప్పుగా అర్థం చేసుకొని ఇలా కోపగించుకున్నాడు. అప్పుడు మరి సుకన్యకు అర్థమైపోయింది, నన్ను తప్పుగా అర్థం చేసుకుని ఇలా అంటున్నాడు నా తండ్రిని అర్థం చేసుకొని ఆమె ఏం చేసిందంటే కథం వతిస్తే, ఓకే సారీ, ఇంకా తిట్టడం ఇంకో శ్లోకంలో తిడతారు, దాని తర్వాత సుకన్య జవాబిస్తుంది. ఇంకొక శ్లోకంలో ఏమంటున్నారో చూద్దాం కోపంలో. కథం మతిస్తే వగతాన్యతా సతాం కుల ప్రసూతే కులదూషణం త్రిదం బిభర్ష్యజారం యదపత్రపాకులం పితుశ్చ భర్తుశ్చ నయశ్చ దస్తమః. ఓ నా పుత్రి, నువ్వు ఎంతో మంచి పరివారంలో జన్మించావు, సమ్మానితమైన పరివారంలో జన్మించావు. ఇలా ఎలా దిగజారిపోయింది నీ యొక్క చేతన, ఎలా దిగజారిపోయగలేవు? ఇలా సిగ్గు లేకుండా మొగుడు ఉన్నాక కూడా, భర్త ఉన్నాక కూడా ఇంకొకరితో ఎలా నువ్వు సంబంధం పెట్టుకున్నావు? నువ్వు ఈ విధంగా నా వంశాన్ని, అంటే నీ తండ్రి వంశాన్ని, నీ భర్త యొక్క వంశాన్ని కూడా, ఇద్దరిని 2 వంశాలకి చెడ్డ పేరు తీసుకొచ్చావు. ఈ విధంగా ఈ 2 వంశాల మమ్మల్ని నరకానికి పోయేలా చేశావు. సో ఇలా ఇప్పుడు ఆ యొక్క తండ్రి తప్పుగా అర్థం చేసుకొని కూతుర్ని ఇలా అంటున్నాడు అనమాట. అంటే ఇంకా విషయం ఏంటంటే, బేసికల్లీ ఏంటంటే, ఇలా ఎవరైనా స్త్రీ ఆల్రెడీ పెళ్ళైన స్త్రీ, భార్యాభర్తలు ఉన్నారు, భర్త ఉన్నాడు, భర్త ఉండగానే ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే దానివల్ల తన తండ్రి మరియు తన భర్త 2 వంశాలు కూడా పతనమైపోతాయంట. అందుకనే ఇది చాలా స్ట్రిక్ట్ అనమాట. సో ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పరివారాల్లో ఇప్పుడు కూడా వీటిని చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తారు. శూద్రులు అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్కసారి దిగజారిపోతుంటారు, కానీ ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పరివారాల్లో మాత్రం ఇది చాలా స్ట్రిక్ట్ గా ఇప్పుడు కూడా పాటిస్తున్నారని చెప్పారు. సో ఈ విధంగా అంటే వేదిక సంస్కృతి ఇది. బేసికలీ ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య స్త్రీల్లో వాళ్ళు తన భర్త తప్ప ఇంకొక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. పెళ్ళైన తర్వాత తన భర్తతోనే ఉంటుంది సంబంధం. లేకపోతే అలా అనేసి నాకు భర్త నచ్చలేదని భర్తకు విడాకులు ఇచ్చేసి ఇంకొక తన ప్రేమికుడితో తిరగడం, లేకపోతే వెళ్ళిపోవడం అనేది వైదిక సంస్కృతికి విరుద్ధం అన్నమాట. అందుకని ఇక రాజా షరియాత్ అంటున్నాడు అనమాట. అతనికి తెలియక ఇలా చవనముని అలా యవ్వన పురుషుడిగా యువకుడిగా మారిపోయాడు అనే విషయం తెలియక ఆయన ఈ విధంగా తన కూతురుని తప్పుగా అర్థం చేసుకుని ఆమెను తిప్పుతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆమె తర్వాత ఈ విధంగా జవాబిస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది అసలు నెక్స్ట్ అనేది, ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి దీనికి, కొంచెం టైం పడుతుంది, కానీ ఈరోజు ఇక్కడే నిలిపివేద్దామంట. మనం ఈ 22వ శ్లోకం నుంచి తర్వాత కంటిన్యూ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సుకన్య జవాబిస్తుంది. ఏమిస్తుంది, ఏం చెప్తున్న విషయాలు చూద్దామంట.
ఈరోజు ఐ థింక్ శుక్రవారం కదా. నెక్స్ట్ రేపు ఎల్లుండి నేను ఏకచక్ర నిత్యానంద ప్రభు యొక్క జన్మస్థానం ఏకచక్రకు వెళ్తున్నాను అనమాట. సో అందుకనే రేపు ఎల్లుండి 2 రోజులు అక్కడే ఉంటాను, కాబట్టి క్లాసు తీసుకోలేను. అంటే యాత్రకు తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇక్కడ కాంగ్రిగేషన్, మా టెంపుల్ కాంగ్రిగేషన్, బెంగాలీ కాంగ్రిగేషన్. అందుకనే నేను తీసుకోలేను రేపు ఎల్లుండి క్లాసు. మండే రోజు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం అంట, బాగుంటుంది. ఓకే, సో అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. श्रील प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय, समवेत भक्त वृंद की जय। ताई गौ सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। లైవ్ రావట్లేదు. ఓకే, ఎనీవేస్